నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నాకు ఈ మధ్య ఒక కొత్తగా మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారంగా ఒక ఆయన గుజరాత్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్ మీద వచ్చేప్పుడు ఒక లెటర్ కంపల్సరీ అక్కడి నుంచి తెచ్చుకోవాలి. వేరే స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్ కనుక వస్తే కనుక ఎన్ఓసి లాగా తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాగా తీసుకొని రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి పర్మిషన్ తీసుకొని రావాలి. కొంతమంది ఏం చేస్తుంటే అది తీసుకోకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చేస్తే మన తెలంగాణ గవర్నమెంట్ ఎవరి స్టేట్ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, స్ట్రిక్ట్గానే ఉంటాయి. మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాహనం తిప్పుకుంటా అంటే కుదరదు. వాహనం తిప్పినా ఎందుకు వచ్చావు అనేది కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు ఆర్టీఏ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్. వాళ్ళకి మీకు డాక్యుమెంట్ కంపల్సరీ చూపించాలి. మేము గుజరాత్లో ఉంటున్నాము, మేము బలానా పని మీద బ్యాంక్ మీద ట్రాన్స్ఫర్ మీద వచ్చాము, ఇదిగో లెటర్ అని చెప్తే వాళ్ళు ట్యాక్స్ ఏం కట్టించుకోరు. మీరు ఏమీ చూపించకుండా ఏమి చెప్తే కంపల్సరీ ట్యాక్స్ కట్టించుకోవాలి. ఒక్కటి ఉంది దీంట్లో, ఒక యాక్ట్ ప్రకారంగా అయితే దీంట్లో మీరు 6 నెలల లోపల మ్యాక్సిమం 6 months లోపల మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కారు తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ కారు వెహికల్ ఇక్కడ ఉంచడానికి వీల్లేదు, చట్టంలోనే చెప్తోంది. చాలా మంది ఏం చేస్తున్నారు, పొరపాటున వేరే రాష్ట్రాల నుంచి మన తెలంగాణకు వస్తున్నారు. ఇటువంటి నోటీసులు, ఇటువంటి పర్మిషన్స్, ఆర్టీఏ వాళ్ళ పర్మిషన్, అక్కడ గుజరాత్లో అయితే గుజరాత్ వాళ్ళ ఆర్టీఏ వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి. ఇలా నేను హైదరాబాద్కు తెలంగాణకు రోడ్ బార్డర్స్ ఉంటాయి, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నంటే బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు మన రాష్ట్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి వాడు వస్తున్నాడో ఏంటో ఏమి డాక్యుమెంట్స్ లేకుండా మనం మటుకు అలౌ చేయం కదా. బార్డర్స్ దగ్గర ఆపేస్తాం కదా, ఎవరైనా అంత ఆపేస్తారు. చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ చూస్తారు, నీ లైసెన్సు, నీ ఆర్టీఐ అన్నీ చూస్తారు. ఇన్సూరెన్స్ కట్టేవా లేదా, ట్యాక్స్ కట్టేవా లేదా చూస్తారు. రోడ్ ట్యాక్స్ ఇంపార్టెంట్. ఆర్టీఐ గుజరాత్ అనుకోని రోడ్ ట్యాక్స్ డాక్యుమెంట్ చూపించు, ఇక్కడికి ఎందుకు వచ్చి అది చెప్పాలి, అది కూడా చూపించాలి. ఎన్ఓసి ఇచ్చి నో అబ్జెక్షన్ తీసుకొని ఇతను ఒక పని మీద వచ్చాడు, ఇతను మళ్ళీ వెళ్ళిపోతాడంటే మళ్ళీ ఇక్కడ ఆర్టీఐ వాళ్ళు ఏం పట్టుకోరు, ఏం చేయరు, ట్యాక్స్ ఏం వేరు. నువ్వు అలాంటివి ఏమి డాక్యుమెంట్ తెచ్చుకోకుండా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఊరంతా తిరుగుతా అంటే కుదరదు. అదైనా మ్యాక్సిమం 6 months టైం లిమిట్ అది. ఆ మ్యాక్సిమం 6 months లోపలే మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళిపోవాలి. మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోతే మీకు ఎటువంటి ట్యాక్స్ అవి పడదు. మీరు ఎటువంటి పర్మిషన్ తీసుకురాకుండా, ఎటువంటి ఎన్ఓసి తీసుకురాకుండా మీరు డైరెక్ట్గా వచ్చి స్టే చేస్తా అంటే 6 నెలల తర్వాత మీరు కంపల్సరీ మన తెలంగాణలో ప్రకారంగా మన ఆర్టీఏ వాళ్ళకి కంపల్సరీ మీరు రోడ్ ట్యాక్స్ కట్టాల్సిందే. నువ్వు మా రోడ్డు మీద తిరుగుతున్నావు అంటే, మన తెలంగాణ రోడ్డు మీద తిరుగుతున్నావు అంటే, గవర్నమెంట్ రోడ్డు మీద తిరుగుతున్నావు అంటే గవర్నమెంట్కి కంపల్సరీ రోడ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది రూల్. మేమైనా సరే తెలంగాణ వాళ్ళైనా వేరే రాష్ట్రానికి వెళ్తుంటే వాళ్ళైనా ఇదే ప్రొసీజర్, అక్కడ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ అనేది అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. అది మీరు ఫాలో చేసుకోవాలి. మీరు అడగాలి, ఆర్టీఓ వాళ్ళని అడగాలి, ఇలా మేము ఇలా బలాన్ని చేతికి వెళ్తున్నాం, మేము ఏం చేయాలి, మీ దగ్గర నుంచి అయినా పర్మిషన్ తీసుకోవాలా, ఒక అప్లికేషన్ అయినా పెట్టుకోవాలా. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోమంటారు, అప్లికేషన్ అప్రూవ్ చేయమంటారు. రీజనల్ ఆఫీసర్ అథారిటీ వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. వాళ్ళు చెప్తారు ఇన్నోళ్ళు అక్కడ ఉండొచ్చు, తర్వాత మీరు రిటర్న్ వచ్చేయచ్చు, లెటర్స్ అలాంటివి తీసుకోండి. ఆర్టీఓ వాళ్ళని అడగాలి. ఏమి అడగకుండా ఏమి తెలుసుకోకుండా మనకు వస్తే మనకి ఇలాంటి ఇబ్బందులు పడతారు. జాగ్రత్త రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.